ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజైనా నువ్వు ఒక పని చేయాలి. గుడికెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికొచ్చి నిద్రపోవడం కాదు, నీలో ఉన్న హనుమంతుడిని నిద్ర లేపాలి. తనని నమ్మిన రాముడి కోసం సముద్రాన్నే దాటాడు ఆ హనుమంతుడు. నిన్ను నమ్మిన నీ వాళ్ళ కోసం సమస్యల్ని దాటలేవా? నీ సామర్థ్యాన్ని చూపలేవా? సంజీవిని గుర్తించలేకపోయా అని కారణం చెప్పి కర్తవ్యాన్ని వదిలేసి రాకుండా ఆ పర్వతాన్నే ఎత్తి తీసుకొచ్చిన పోటుగాడు హనుమంతుడు. అలాంటి వీరుడికి భక్తుడివైన నువ్వు కారణాలు చెబుతూ సోమరిలా మారుతావా? కష్టాలకి కన్నీళ్లు పెట్టుకుంటావా? లేచి నిలబడు. నీ ఒంట్లో ఉన్న అలసత్వానికి బానిసత్వం చేయకు. అలా చేయడం నువ్వు నమ్మిన దేవుడిని అవమానించడంతో సమానం. నువ్వు ఆయన్ని పూజించడం కన్నా ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి ఆయన చెప్పకనే చెప్పిన విలువల్ని పాటించడం ఉత్తమం. అదే నిజమైన భక్తికి నిదర్శనం. నీ బలాన్ని గుర్తు చేయడానికి నీ పక్కన జాంబవంతుడు ఉండకపోవచ్చు, కానీ నాలో ఉన్న జాంబవంతుడు నీ పక్కనే ఉంటాడు, నీకు గుర్తు చేస్తుంటాడు. సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ హనుమాన్ జయంతి.